ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సురేందర్ గారు నమస్తే అండి. సురేందర్ గారు, అక్కడ రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? ఒకనాడు వ్యవసాయం అంటే పండగలా చేసుకునే స్థితి నుంచి రైతుల పొలాల్లోనే రుణమాఫీ కాక రుణాలు కట్టే పరిస్థితి లేక అక్కడే వేలం వేస్తున్నామంటూ బ్యాంక్ అధికారులు ఫ్లెక్సీలు కట్టిన సిచ్యువేషన్ ఎట్లా చూస్తారు? ఇప్పుడు రైతులు లింగంపేట మండలంలో రైతులు వివిధ గ్రామాల్లో రైతులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు సొసైటీ అధికారులు బ్యాంక్ అధికారులు వెళ్ళి వాళ్ళ పొలాలలో ఫ్లెక్సీలు పెట్టి మరి వేలం వేస్తామని చెప్పి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. మేము కూడా వెళ్తా ఉన్నాము. రైతులు కూడా అందరూ వచ్చి మమ్మల్ని కోరుతా ఉన్నారు. మా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి రైతులను రాజులాగా చేసినటువంటి కేసీఆర్ గారు మరి వ్యవసాయాన్ని పండుగలాగా చేసినటువంటి ఈ తెలంగాణలో ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అన్ని ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. మొన్నటి వరకు పండించిన పంటను కూడా కొనుగోలు చేయలేకపోయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలు మాత్రం ఈ రోజు బాగా భయభ్రాంతులకు గురవుతున్నారు. మేము ధైర్యం చెప్పడానికి మేము కూడా వెళ్తా ఉన్నాం. ఒక గంట సేపట్లో అక్కడ ఉంటాం. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. రైతులకు కేసీఆర్ గారు ఉన్నారు. మీ పక్షాన పోరాటం చేయడానికి మీరేమి ఇబ్బందులు పడదు. ఎందుకంటే వాళ్ళకు ట్రాక్టర్లు గుంజుకోపోయినారు. గత ప్రభుత్వం ట్రాక్టర్ ఇస్తే ఈ ప్రభుత్వం ఏమో ట్రాక్టర్లు గుంజుకోపోయినారు. వాళ్ళ భూముల వేలం వేస్తామని చెప్పి నోటీసులు బోర్డులు పెట్టడం తోటి వాళ్ళు, ఎందుకంటే రైతులు అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదు. అయ్యో మా పొలాలు పోతున్నాయంట అని చెప్పి వాళ్ళు మార్నింగ్ నుంచి బాగా భయపడతా ఉన్నారు. కానీ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అండగా నిలబడుతుంది. వాళ్ళకి ఎటువంటి భరోసా ఇవ్వడానికి నేను కూడా వెళ్తా ఉన్నాను. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సురేందర్ గారు.